నా పేరు సౌటిపల్లి సాంబశివరావు అండి. మాది తూర్పుగోదావరి జిల్లా అయ్యప్పంగడి గ్రామం. అలాగే నేను 1999లో ఇక్కడ జిఎస్ఆర్ ప్రోద్బలంతో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయాల్లో కొనసాగుతున్నాను. అలాగే 2009 ప్రజారాజ్యంలో జిల్లా కార్యదర్శిగా కూడా ఉన్నాను. ఈ రోజుని జనసేన పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా, ఇక్కడ ఉన్న నాయకుల్లో ఒక ముఖ్య నాయకుడిగా మాత్రం ఉన్నాను. అలాగే యువత రాజకీయాల్లో రావాలని చెప్పి నేను 99లోనే వచ్చాను. 94లోనే నాకు జన్మభూమి కార్యక్రమం పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు రాజకీయాల మీద ఆసక్తి పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం చాలా బాగా నచ్చి ఆ రోజుల్లో మేము మా ఊర్లో స్వచ్ఛందంగా రోడ్లు వేసాం. ఆ రోజు నుంచి యువత రాజకీయాల్లో రావాలనే ఉద్దేశంతో తర్వాత మేము అందరం కలిసి ఊళ్ళో రోడ్లు మేము స్వచ్ఛందంగా వేసుకోవడమే కాకుండా 99 నుంచి అయితే క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నాను. గత 25 years నుంచి కూడా ఈ 25 ఏళ్ల ప్రయాణం కూడా రాజకీయాల్లో యువతకు అండగానే నిలుచుకుంటూ వచ్చాను. అలాగే మాకు కూడా సపోర్ట్ చేస్తున్న నాయకులందరికీ కూడా మేము మా గ్రామం తరపున మా యువత తరపున కూడా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. సర్పంచ్ కావాలని, ఎంపీటీసీ కావాలని, ఏదో ఒకటి లీడర్గా ఒక పదవి కావాలని. మరి ఇప్పటి వరకు మీరు ఏం పదవులు చేపట్టారు? నేనైతే ఇప్పటి వరకు ప్రజారాజ్యంలో తప్ప మరి ఇప్పటి వరకు ఏ పదవి తీసుకోలేదు. అలాగే నాకు పదవుల మీద ఆసక్తి లేదు. రాజకీయాల నుండి 10 మందికి సాయం చేయాలని ఆసక్తి ఎక్కువ నాకు. మా పార్టీ లీడరు పవన్ కళ్యాణ్ గారికి ఏ బాణీలో అయితే వెళ్తున్నారో ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేయాలని అదే బాణీలో మేము కూడా వెళ్ళి ప్రజలకు మాత్రం స్వచ్ఛందంగా సేవ చేయాలని కోరుకుతున్న రాజకీయాల్లో ఉన్నాం. అలాగే పార్టీ ఆదేశించిన ప్రతి పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, చేసుకొస్తున్నాం కూడానే. అలాగే క్రియాశీల సభ్యత్వాలు చేయడంలో కానీ, లేకపోతే ఎవరికైనా ఎమర్జెన్సీ అయినప్పుడు కానీ, బ్లడ్ దానాలు కానీ, ఐ దానాలు కానీ ఏ ఉన్నా కానీ చేసుకుంటూ వచ్చి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా కానీ వాళ్ళకి ఏదన్నా పర్సనల్ హెల్ప్ కావాలన్నా చేసుకుంటూ రావడం. అంటే రాజకీయంలో మాకు తెలిసింది ఏంటంటే పదవి కంట కేవలం పని చేయడం కావాలి, ఎదరి వ్యక్తి సహాయపడడం కావాలి, కష్టాలు ఉన్నవాడు వెనకాల నిలబడాలి. ఆ పని మాత్రం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పదవులు అయితే ఇప్పుడు ఆశించలేదు. అలాగే ఏ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళిన పదవి కావాలని కూడా కోరుకోలేదు. నాకు పదవుల కంట ప్రజాసేవ చేయడం నాకు చాలా ఇష్టం. అలాగే నేను చేసుకెళ్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా గతంలో నేను కలిశాను. మెగా కుటుంబం నుంచి అయితే నేను చాలాసార్లు కలిశాను వాళ్ళని. వాళ్ళ కుటుంబంలో నేను ఎప్పుడు కూడా వాళ్ళకి ఇరమ్మని నా లైఫ్ ఉన్నంతకాలం కూడా వాళ్ళ కోసం నేను పనిచేస్తుంటాను. మెగా కుటుంబం ఏది చెప్తే అది చేయడానికి జీవితాంతకాలం కష్టపడతానని చెప్పి సభంగా చెప్తాను. అభివృద్ధి సంక్షేమ పథకాలు మరి ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి ఒకసారి మీకు చెప్పండి సార్. 2000 రూపాయలు ఉన్న పెన్షన్ని ఒక్కసారిగా 4000 పెంచి చాలా అంటే పెద్దలు వాళ్ళ కుటుంబం మీద ఆధారపడకుండా వాళ్ళ సంపాదనతో వాళ్ళు బతికేలాగా చేసిన చంద్రన్న చేసిన ఈ గొప్ప పనికి మేము చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా కానీ పెన్షన్దారులు చాలా ఆనందపడుతున్నారు. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులే భారం అనుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా 4000 రూపాయలు సంపాదించుకుంటున్నారని చెప్పి పిల్లలు కూడా వాళ్ళని హ్యాపీగా చూస్తున్నారంటే దీనికి కారణం మాత్రం ఈ కూటమి ప్రభుత్వం అని మా సీఎం చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ఈ విషయంలో మాత్రం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే గ్రామాల్లో మెయిన్ కావాల్సింది రోడ్లు, డ్రైన్లు. రోడ్లు మాత్రం చాలా బాగా వేసుకొస్తున్నామండి అన్ని చోట్లనే. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా నిర్మించుకుంటున్నాం. గత 5 ఏళ్లలో డబ్బు లేకపోయినా కానీ, ఖాళీ ఖజానా ఇచ్చినా కానీ, 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసినా కానీ దాన్ని కవర్ చేసుకుంటూ మన పెద్దలు ఒక ఏకతాటి మీద వచ్చి ఒక పని చేసుకుంటూ మొత్తం అన్ని రోడ్లు, డ్రైన్లు కూడా చేసుకుంటూ వస్తున్నారు. పంచాయతీల్లో మెయిన్ కావాల్సింది అవేనండి. వాటరు, ఎలక్ట్రిసిటీ, కొత్త కాలనీలు, దానికి సంబంధించిన డ్రైన్స్ అవన్నీ కూడా వస్తున్నాయి ఇప్పుడు. అలాగే ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఎవరైనా కానీ ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకుంటే ఆ ట్రీట్మెంట్కి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడేవారు. ఆ ఇబ్బంది లేకన్నా సీఎం రిలీఫ్ ఫండ్ పేరు మీద చాలా అద్భుతంగా ఇస్తున్నారండి. ఎందుకంటే అవి చాలా మందికి ఉపయోగపడుతున్నాయి. ఎలా మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ఆ స్పాట్లో అప్పో చేసుకుని హాస్పిటల్కి వెళ్తే అవి మళ్ళీ మనకు వస్తాయని భరోసా మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే సీఎంఆర్ పెట్టిన 2-3 నెలల్లో మళ్ళీ అమౌంట్ వెనక్కి వచ్చేస్తుందండి. అందరూ కూడా సీఎంఆర్ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఎన్ని
దండాలు పెట్టినా కానీ తక్కువే అండి. ఎందుకంటే పేదలకు కావాల్సిన వైద్యం, అలాంటి వైద్యం కొన్ని హాస్పిటల్లో దొరకకపోయినా కానీ ప్రైవేట్గా చేయించుకున్నా కానీ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఫండ్ ఇచ్చి వెంటనే సీఎంఆర్ రిలీజ్ చేయడం అంటే చాలా అద్భుతమైన స్కీమ్ అండి అది. అలాగే పెన్షన్స్ అంటే ముఖ్యమైనది మనకు విద్య. ఈ విద్యకు వచ్చేటప్పటికి స్కూల్ పిల్లలకి మంచి భోజనం సన్నబియ్యంతో పెడుతున్నారు. అలాగే మంచి క్వాలిటీ రైసే కాకుండా క్వాలిటీ కర్రీస్తో పాటు డొక్కా సీతమ్మ గారి పేరు మీద పెట్టి రాష్ట్రం అంతా కూడా పిల్లలకి మంచి పౌష్టికాహారం ఇస్తున్నారండి. అలాగే పౌష్టికాహారంతో పాటు యూనిఫామ్స్ కానీ బ్యాగ్స్ కానీ టైంకి ఇచ్చి చాలా అంటే ఒక కార్పొరేషన్ స్కూల్ లాగా తీసుకొస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చి తల్లిలు కూడా భారం లేకుండా అంటే పిల్లల్ని చదివించాలని తాపత్రయం కలిగేలాగా పేరెంట్స్ని ఎంకరేజ్ చేసి అంటే నా పిల్లల్ని కూలి పనికి పంపుకుంటే డబ్బులు వస్తాయనుకోకుండా పిల్లల్ని ఎంకరేజ్ చేసి స్కూలు పంపి మంచి విద్యను అందించేలాగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినందుకు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా మా గ్రామం తరపున అభినందనలు అండి. జై జవాన్ జై కిసాన్ అంటారు. ఈ కిసాన్ని ఆదుకోవడానికి అని చెప్పి రైతే రాజుని నిరూపించడానికి వాళ్ళ వ్యవసాయానికి ఆర్థికంగా భారం కలగకుండా ఈ కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తారని మాటిచ్చారు. మొదటి విడతగా 7,000 రూపాయలు ఆల్రెడీ అకౌంట్లో జమ చేశారు. గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి పనితీరులో ఏం తేడా గమనించారు సార్ మీరు? గత ప్రభుత్వం ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి 5 ఏళ్ళు పరిపాలన చేసి ఈ ఆంధ్రప్రదేశ్ని 25 ఏళ్ళు వెనక్కింటింది. ఎక్కడ అభివృద్ధి లేకుండా చేసింది. ఇవాళ మనకెన్నో జలవనరులు కానీ వివిధ రకాల అడవి సంపద కానీ ఉన్నాయి. మనకి మన తెలుగోడి నాడి పోలవరం. అలాంటి పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా శరవేగంతో 2014 నుంచి 19 వరకు చేస్తే ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సినిమాలకి రివ్యూలు చెప్పుకునే ఒకరిని తీసుకొచ్చి మినిస్టర్ చేసి పోలవరాన్ని అందపాతాలను తొక్కేశారు. ఇవాళ కాపర్ డ్యామ్ అంటే కూడా తెలియని వ్యక్తికి ఇచ్చారు. అక్కడ మళ్ళీ అది పుంజుకుని మళ్ళీ శరవేగంతో అక్కడ పనులు జరుగుతున్నాయి. అలాగే పోలవరం జరిగితే కొన్ని లక్షల ఎకరాలకి ఇక్కడ నీరు అందుద్ది. వ్యవసాయం కూడా చేయాలంటే ఇవాళ వ్యవసాయం చేసి ప్రతి రైతు కూడా అప్పుల బాధలో ఉన్నాడు. ఎందుకంటే సరైన వాటర్ లేకో పవర్ లేకో. కానీ పోలవరం వస్తే కాలువల ద్వారా మంచి వాటర్ వెళ్ళి మంచి పంటలు పండి అందరికీ కూడా బాగుంటుంది. అలాగే మెట్ట ప్రాంతాలకు కూడా వాటర్ వెళ్తుంది. అలాగే రాయలసీమకు కూడా ఇక్కడి నుంచి వాటర్ వెళ్తుంది. విశాఖ కూడా ఇక్కడి నుంచి వాటర్ వెళ్తుంది. పోలవరం కంప్లీట్ చేస్తే ఇవాళ మన దేశంలోనే రాష్ట్రాన్ని ప్రథమ రాష్ట్రంగా తీసుకెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే మనకి ఐటీ కంపెనీలు కావాలి. ఎందుకంటే మన యువత అంతా కూడా చదువుకున్న యువత అంతా కూడా ఇక్కడ బెంగళూరులోనూ మద్రాసులోనూ హైదరాబాద్లోనూ చేస్తున్నారు. అలా కాకుండా మన రాష్ట్రంలో మనం చేసుకునే పరిస్థితి తేవాలి. దానికోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇవాళ వైజాగ్ని ఐటీ హబ్గా తయారు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. రానున్న 2 సంవత్సరాల్లో యువత మొత్తం ఏ రాష్ట్రం వెళ్ళకన్నా మన రాష్ట్రంలోనే మన ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి కల్పిస్తున్నారు. అలాగే మెయిన్గా మనకి చెప్పుకోవడానికి అమరావతి అనే రాజధాని ఒకటి ఉంది. దాన్ని తుప్పల కింద చేశారు, ఒక అడవి కింద చేశారు గత 5 సంవత్సరాల్లోనూ. రాజధాని అంటే డెవలప్ మానేసి బద్దలు కొడతంతో మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఒక అడవిలా చేశాడు దాన్ని. ఈరోజు మళ్ళీ శరవేగంతో పనులు జరుగుతున్నాయి. ఇవాళ ప్రపంచం ఎదురు చూసేలాగా అమరావతిని తయారు చేస్తున్నారు. మంచి రోడ్లన్నీ ఉన్నాయండి. రోడ్లు కూడా చేసుకొస్తున్నారు. హైవేస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా హైవేస్లో కనెక్టింగ్ గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పి కొత్తగా మా దేవరపల్లి నుంచి హైదరాబాద్ ఇప్పుడు రోడ్డు వేస్తున్నారండి. అది కూడా 2-3 నెలల్లో నా దేశం ఓపెన్ అయిపోతుంది. చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అది. అలాగే మా రోడ్లు కూడా చాలా బాగున్నాయి. కొన్ని రోడ్లు బాగోపోవచ్చు కానీ చాలా మట్టుకే రోడ్లు కూడా చేసుకొస్తున్నారండి. గత ప్రభుత్వంలో రోడ్లు కూడా విస్మరించి అంటే రోడ్లు అందపాదానికి ఎక్కడైతే మట్టి ఉందో కింద ఆ లెవెల్ తీసిపోయారు. అవి ఒక్కొక్కటి రోడ్లు కూడా డెవలప్ అవుతున్నాయి. మహిళలకు ఫ్రీ బస్ కూడా ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి చొరవ వల్ల యువత ఉద్యోగాల్లో రాణించాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆయన. అలాగే కానిస్టేబుల్ పోస్టులు అవి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. ఈరోజు కొన్ని వేల పోస్టులు భర్తీ చేశారు. అలాగే రానున్న కొన్ని రోజుల్లోనే మెగా డిఎస్సి కూడా ఓపెన్ చేస్తున్నారు. దానివల్ల కూడా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. దీనికోసం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు
చాలా సహకరించి యువతకి దారి చూపిస్తున్నందుకు యువత కూడా చాలా ఆనందంగా ఉన్నారండి. అలాగే ప్రభుత్వ రంగాలే కాకుండా ఏ రాష్ట్రం డెవలప్ అవ్వాలన్నా కానీ ప్రైవేట్ రంగం డెవలప్ అవ్వాలండి. ప్రైవేట్ రంగాన్ని అన్ని రకాలుగా అనుమతులు ఇస్తూ వాళ్ళకి వెన్నంటూ గవర్నమెంట్ అన్ని రకాల సహకారాలతో ఇవాళ మంచి మంచి ప్రాజెక్టులను తీసుకొస్తున్నారండి. ఈ ప్రైవేట్ రంగంలో కూడా అంటే గత సంవత్సరం అయిందండి ప్రభుత్వం వచ్చేది, ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి స్టార్ట్ అయినాయి. ఇంకా రానున్న 4 సంవత్సరాల్లో ప్రైవేట్ రంగంలో కూడా అద్భుతమైన విజయాలు సాధించి రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ అనే పదాన్ని భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా తీసుకెళ్ళాలని కోరుకున్నారండి. ఇక్కడ అంతా క్వారీ కార్మికులు ఎక్కువండి. మా అంతా కూడా కసర్స్ అండ్ క్వారీస్ అండి ఈ ఊరంతా కూడా. మేమంతా కూడా దాని మీద మా జీవనోపాధి. అలాగే ఇక్కడ దగ్గరలో మాకు ఆనుకుని ఉన్న గోదావరి కూడా మంచి ఇసుక ఉంటుందండి. ఇక్కడ గత ప్రభుత్వం 5 ఏళ్ళు నిర్మాణ రంగాన్ని అనగదొక్కి ఇసుకని బ్లాక్ మార్కెట్ చేసి ఒక లారీ ఇసుక కావాలంటే 25-30 వేల రూపాయలు పెట్టి కొనుక్కునే పరిస్థితి తెచ్చేశారు. ఇవాళ ఫ్రీ ఇసుక అనే దాంతో చాలామందికి పని దొరుకుతుంది. నిర్మాణ రంగంలో ఉన్న లక్షలాది కార్మికులకి అందరికీ ఇవాళ అందంగా 3 పూట్ల భోజనం చేసేలాగా హ్యాపీగా బతికేలా తీసుకొచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ లక్షలాది కార్మికులకి అందరికీ పని చెప్పారు. లక్షలాది కార్మికుల కుటుంబాలకి అండగా నిలిచారు. ఈ కుటుంబాలు అన్నిటి తరపున కూడా వీళ్ళకి అభినందనలు చెప్తున్నామండి సీఎం గారికి. వైసీపీ నాయకులు కలిగించే రాష్ట్రంలో భయభ్రాంతులు తెచ్చారు. లాండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. విపరీతమైన రాయలసీమ సంస్కృతి మా గోదావరి జిల్లాలో కూడా తెచ్చేశారు. ఇక్కడ ఎవరికైనా సాయం చేయడం తెలుసు, భోజనం పెట్టడం తెలుసు తప్ప ఏ విధమైన అత్యాచారాలు తెలియవు. అలాంటి సంస్కృతిని గోదావరి జిల్లాలకు కూడా తీసుకొచ్చేసారు రాయలసీమ కల్చరు. అలాగే విశాఖ ప్రజలు ఎక్కడున్నా కానీ అమాయకులు మంచి వాళ్ళు అంటారు దేశం మొత్తం. వాళ్ళ దగ్గర కూడా అదే సంస్కృతి తీసుకొచ్చారు. ఈ అన్నిటికి స్వస్తి చెప్తూ అఖండ మెజార్టీ ఇచ్చి, అంటే ఏ ఎమ్మెల్యే కూడా ఊహించినంత మెజార్టీలు ఇచ్చి గెలిపించారండి. ఎందుకంటే 11 సీట్లు వాళ్ళని పరిమితం చేశారు. వాళ్ళ పరిపాలన వాళ్ళని అనగదొక్కింది. ఆ విధమైన పరిపాలన చేసి ఆ సంస్కృతిని మర్చిపోవాలని చెప్పి ఇప్పుడు కూడా మారతలేదండి. ఆ వైసీపీ నాయకులు మారాలి. జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకోవాలి. ప్రజలకు కావాల్సిన పరిపాలన కానీ యుద్ధం కాదండి. రోజును అధికారం ఉంది కదా అని చెప్పి రెచ్చిపోయి మారణకాండ సృష్టించారు. ఈరోజు అనిపిస్తున్నారు. స్టూడెంట్ స్కూల్కి వెళ్ళాలంటే ఎప్పుడన్నా ఆబ్సెంట్ పెడతారేమో కానీ మా ఎమ్మెల్యే గారు అయితే మాత్రం ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ పెట్టకుండా ఆఫీస్కి వస్తారు. ప్రజల్లో ఉంటున్నారు, నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఆయన ఆరోగ్యం కూడా బాగోపోయినా కానీ నిత్యం ఉదయం మార్నింగ్ వచ్చి ఆఫీస్కి నైట్ 11 వరకు కూడా ఇక్కడ ఆఫీస్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ కార్యక్రమాలు ఉన్నా చేసుకుంటూ చేస్తున్నారండి. ఆయనకు కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే ఆయన ఆగస్టు 15 ఆయన పుట్టినరోజు. అడ్వాన్స్గా మా ఎమ్మెల్యే గారు కూడా మా గ్రామం తరపున మా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. నా పేరు డిఎన్ఎల్ ప్రసాద్. నేను ఐపంగిడి కొవ్వూరు మండలం. నేను ఐపంగిడి జనసేన పార్టీ బీసీ నాయకుడిని. ముఖ్యంగా మా కొవ్వూరు ఎమ్మెల్యే గారు ముప్పుడు వెంకటేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే అండి.